అధ్వానంగా ఉంది సార్. కిరాయిలు ఉండట్లేదు, ఫైన్లు ఎక్కువ వేస్తున్నారు. పర్మిట్ వైలేషన్ కి 10,000 రూపాయలు వేస్తున్నారు. ఒక ఫైన్ అయితే 15,000 రూపాయలు కూడా వేయడం జరిగింది. ఇలాంటి కేసులు 2 పడితే చాలండి 30,000 రూపాయలు. ఇచ్చిన 10,000 పోయేది 30,000. వాళ్ళు ఇచ్చేది 10,000 అయినప్పుడు కూడా మా దగ్గర 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. చదివించుకోలేని పరిస్థితి, బతుకులు వీడ్చలేని పరిస్థితి, బతుకు బండి నడవట్లేదు. ప్రతి ఆటో డ్రైవర్ బతుకులు కూడా సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. ఆటో కార్మికుల్ని ఏ ప్రభుత్వం అయినా సరే ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్తారు. ఇక్కడ క్యాపిటల్ వచ్చిన తర్వాత గతంలో ఎయిర్పోర్ట్ కి దాదాపు 10 బళ్ళు వెళ్ళాయి. ఈ రోజు 1-6 వెళ్ళడమే కష్టం అయిపోతుంది. ఆటో ఆయిల్ ఖర్చు గతంలో 54 రూపాయలు ఉండేది, ఇప్పుడు 97 రూపాయలు. మేము వాహన మిత్ర వేస్తున్నాను, అమ్మఒడి వేస్తున్నాను, అయ్యాసనం అంటున్నాను. అవి వేసినా కూడా దాని వారం మా దగ్గర తీసుకుంటున్నాడు. కేజీకి 40 రూపాయలు గ్యాస్ రేటు పెరిగిందంటే రోజుకి వచ్చేసేపటికి 3 కేజీలు కొట్టేస్తాం. రోజుకి 120 రూపాయలు అదనంగా గ్యాస్కి. సంవత్సరానికి 42,000 రూపాయలు మేము గ్యాస్కి అదనంగా కడుతున్నాం. అతను మాకు ఇస్తుంది 10,000 రూపాయలు. అతను గవర్నమెంట్కి మేమే అదనంగా 30,000 కడుతున్నాం కదా. అతను మాకు 10,000 ఇచ్చేదే ఉంది. ఇంకా అది కూడా అందరికీ ఏమన్నా వేస్తున్నాడా? అందరికీ వేయట్లేదు, ఓనర్కే వేస్తున్నాడు అంట. మీరు ఇచ్చిన మాట ఏంటి? ప్రతి ఒక్క డ్రైవర్కి వేస్తా అన్నాం. మీరు ఇచ్చిన మాట అది లేదు. వరుస పెట్టి 3 సార్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నారు. నువ్వు డ్రైవర్కి వేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నీకేం పని?